హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా, భారీగా పెరగనున్న జీతాలు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకి గుడ్ న్యూస్. రెండింతలు పెరిగే అవకాశం ఉన్న జీతాలు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల మధ్య ఆశావాహకమైన చర్చలు కొనసాగుతున్నాయి. 7వ వేతన సంఘం అమలులోకి వచ్చి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో కొత్త 8వ వేతన సంఘం ప్రకటించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2025లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2025లో ప్రకటన, 2026లో అమలు. విశ్లేషకుల అంచనా ప్రకారం 2025 కొత్త సంవత్సరంలో 8వ వేతన సంఘంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైతే 2026 నుంచి కొత్త జీతాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 యూనియన్ బడ్జెట్లో ఈ సంఘాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. జీతాల పెరుగుదలపై అంచనాలు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీతాల పెరుగుదల. జీతాలు సుమారుగా 186% వరకు పెరగవచ్చు. ఉదాహరణకు, సాధారణ ఉద్యోగి బేసిక్ పే 18,000 రూపాయలైతే అది 34,560 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్ల పెరుగుదల. ప్రస్తుతం 15,300 పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు కొత్త పెన్షన్ అమలు అవుతుంది. అందులో 17,280 రూపాయల వరకు చేరవచ్చు. ఇక ఉద్యోగ సంఘాల స్పందన. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్రానికి వినతిపత్రం సమర్పించినట్టు సమాచారం. కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల సంఘాల ఉత్సాహం అధికంగా ఉంది. డిఏఐఆర్ తదితర అంశాల్లో పురోగతి ఉండాలని కోరుతున్నారు. రాజ్యసభ చర్చల నేపథ్యం. గతంలో రాజ్యసభలో కేంద్ర మంత్రులు 8వ వేతన సంఘం అంశంపై చర్చించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వార్తలను ఖండించినప్పటికీ ఉద్యోగుల ఆశలు తగ్గటం లేదు. ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువరించే వరకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వేతన సంఘం ఏర్పాటుకు కారణాలు. 7వ వేతన సంఘం అమలులోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతోంది. మూలధన వ్యయాల పెరుగుదల, మహమ్మారి తర్వాత ఉద్యోగ భద్రత మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు 8వ వేతన సంఘం ఏర్పాటుకు తక్షణం అవసరం అవుతాయని సూచిస్తున్నాయి. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో వేతన సంఘాల పాత్ర కీలకం. మొత్తం ఫలితాలు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందవచ్చు. జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగుల మధ్య ఆర్థిక భద్రత మరియు సంతృప్తి పెరుగుతుంది. తదుపరి పరిశీలన. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ కమిషన్ అమలు 2025-26 బడ్జెట్లో చర్చకు వస్తే ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం మరియు ఆర్థిక స్థితి ఈ కమిషన్ ప్రకటన కీలకంగా మారవచ్చు. తొలి అడుగు వేసి 8వ వేతన సంఘాన్ని ప్రారంభించడం ద్వారా ఉద్యోగుల ఆశల్ని ప్రభుత్వం నెరవేర్చే అవకాశం ఉంది.